క్యాంపస్ వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లాలగూడ పరిధిలో చోటు చేసుకుంది. సాయిబాబా ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న ప్రబోధ్ కుమార్ కూతురు 19 ఏళ్ల మౌనిక తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో వాలీబాల్ కోచ్గా ఉన్న అంబాజీ నుంచి మౌనికకు ప్రేమ వేధింపులు మొదలయ్యాయి. తనను ప్రేమించాలని అంబాజీ నిత్యం వేధించడంతో మౌనిక మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌనిక. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లాలగూడ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లో నిన్న కలెక్టర్ సృష్టించింది. అయితే గత కొంతకాలంగా మహబూబ్నగర్ నగర్ కి సంబంధించినటువంటి వాలీబాల్ కోచ్ వ్యక్తి యువకుడు వాలీబాల్ కోచ్ గా చేరాడు. కొన్ని నెలలుగా కూడా తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి మౌలిక ఏదైతే బాధిత మృతురాలకు సంబంధించినటువంటి అమ్మాయిని గత కొన్ని రోజులుగా కూడా వాలీబాల్ కోచ్ అయినటువంటి యువకుడు వేధిస్తున్నట్లు తేలింది. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తారు. అయితే ఇక్కడ కీలకంగా అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణం వాలీబాల్ కోచ్ అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కానీ తన మొబైల్ ఫోన్ లో పూర్తిగా ఆ వాలీబాల్ కోచ్ లో ఉన్నటువంటి చాట్ పూర్తిగా డిలీట్ చేసి ఉంది. దాన్ని రీట్రీట్ చేసిన అనంతరం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే వాలీబాల్ కోచ్ ఆరోపణలు ఉన్నటువంటి వాలీబాల్ కోచ్ యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుడి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. మౌలికని గత కొన్ని రోజులుగా కూడా అదే కళాశాలలో వాలీబాల్ కోచ్ ఉన్నటువంటి యువకుడు వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడడంలో తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న పోలీస్ స్టేషన్ ముందు కొంత ఆందోళన నిరసన చేసిన పరిస్థితి. ఖచ్చితంగా వాలీబాల్ కోచ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు మృతురాలి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా వాట్సాప్ లో కూడా ఆయన వేధింపులకు పాల్పడడం, మెసేజ్ చేయడం, అసభ్య సందేశాలు పంపించడం, ప్రేమ పేరుతో మౌలికని వేధింపులకు గురి చేసినట్టు కూడా పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. సో దాని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ డేటా రీట్రీట్ అనంతరం కూడా ఆ వాలీబాల్ కోచ్ వేధింపులకు సంబంధించిన అంశంపైన కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వాలీబాల్ కోచ్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా దీనికి సంబంధించి అంటే వాలీబాల్ కోచ్ ప్రేమ వ్యవహారం ఆత్మహత్య కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.